తెలుగు విద్యార్థులకు ఈ సైబర్ సెక్యూరిటీ కామన్ స్కిల్స్ కోర్స్లో స్వాగతం. సో ఈ కోర్స్లో మనము చూడబోయే నేర్చుకోబోయే స్కిల్స్ కానీ టెక్నిక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఎథికల్ హ్యాకింగ్కి, ఆఫెన్సివ్ సెక్యూరిటీకి, రెడ్ టీమ్ ఇంజనీరింగ్కి, మరి పెనిట్రేషన్ టెస్టింగ్కి కామన్ స్కిల్స్ అన్నమాట. అసలు ఈ పదాలకి అర్థం ఏమిటి అనేది మనము ముందు చూద్దాం. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అన్న డొమైన్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా చాలా చాలా పెద్ద డొమైన్, చాలా వాస్ట్ డొమైన్. దానిలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నెన్నో తెలుసుకోవాల్సినవి చాలా ఉంది. సో ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూసారనుకోండి, ఇది ఒక రీప్రజెంటేటివ్గా నేను గీశాను. అంటే ఈ పెద్ద రెక్టాంగిల్ ఏదైతే, అవుటర్ రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఆరెంజ్ కలర్లో, అది ఆ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డొమైన్ అయితే అందులో సైబర్ సెక్యూరిటీ అన్నది ఒక భాగము, ఒక చిన్న భాగము. మరి ఈ కోర్స్ ఏదైతే మనం ఇప్పుడు ప్రారంభిస్తున్నామో ఇది ఆ సైబర్ సెక్యూరిటీలో మళ్ళీ ఒక చిన్న భాగం. అయితే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనగా ఏమిటి? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది రకరకాల ఆస్పెక్ట్స్ దానిలో ఉంటాయి. సో ఓవరాల్గా ఐడియా ఏంటంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది ఒక ఆర్గనైజేషన్ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కాపాడడానికి వాడే ప్రొసీజర్స్ కానివ్వండి, టెక్నిక్స్ కానివ్వండి, లేకపోతే పాలసీస్ కానివ్వండి. అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనగా ఏమిటి? ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ని తీసుకున్నాము. ఎలక్ట్రానిక్ సమ్ ఎక్విప్మెంట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసి, కష్టపడి, రీసెర్చ్ చేసి మరి వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళు డెవలప్ చేసి ఉంటారు. మరి వాటికి సంబంధించిన బ్లూ ప్రింట్స్ కానీ, వాటికి సంబంధించిన డిజైన్స్ కానీ, ఆ డీటెయిల్డ్ డ్రాయింగ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి. సో ప్లస్ ఆ నాలెడ్జ్, ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, సో ఇదంతా కలిపి మరి ఆ ఆర్గనైజేషన్ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కింద మనము అనుకోవచ్చు. సో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ఎలా కాపాడాలి అన్నది మరి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కింద వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తే బయోమెట్రిక్ యాక్సెస్ సిస్టమ్స్ ఏవైతే ఇక్కడ మనం చూస్తున్నామో ఇలాంటివి మీరు చాలాసార్లు చూసుంటారు. ఫేస్ రికగ్నిషన్ లేకపోతే ఫింగర్ ప్రింట్ తీసుకున్న తర్వాతే ఎంట్రీ పర్మిట్ చేయడానికి. అలానే ఇదిగోండి, చాలా ఆర్గనైజేషన్స్లో సెక్యూరిటీ గార్డ్స్ని అపాయింట్ చేస్తారు. ప్రతి ఫ్లోర్లో మా దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ మేము పెట్టాము. మరి మా అండర్ గ్రౌండ్ పార్కింగ్లో కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ప్రతి ఫ్లోర్లో కూడా ప్రతి ఎంట్రన్స్లో మేము సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టాము. అండ్ అలానే ఇప్పుడు మా డేటా స్టోరేజ్ లేకపోతే డేటా సెంటర్ ఎక్కడైతే ఉందో మరి అక్కడ కూడా మేము స్పెషల్గా సెక్యూరిటీ గార్డ్స్ పెట్టామండి. ఇలా మేము మా మొత్తం బిల్డింగ్ని మేము సెక్యూర్ చేస్తున్నాము, ఇలా మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి అక్కడ చెప్తారు. అలానే ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ మీరు తీసుకున్నాం అనుకోండి. సో ప్రతి ఫ్లోర్లో మేము మరి సీసీటీవీ కెమెరాస్ పెట్టామండి, మళ్ళీ అక్కడ 24/7 మానిటరింగ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు కదా. సో ఇవన్నీ రకరకాల ఎగ్జాంపుల్స్. తర్వాత మరి ఆర్గనైజేషన్ లెవెల్ పాలసీస్ కూడా ఒక్కొక్కసారి మనం చూస్తాము. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి ఏ ఎంప్లాయీ కూడా వాళ్ళ పెన్ డ్రైవ్స్ అసలు వాడడానికి లేదు. పర్సనల్ కానివ్వండి, ఆఫీస్వి కానివ్వండి, అసలు పెన్ డ్రైవ్ అనేది మీరు డెస్క్టాప్లో, ఆఫీస్ డెస్క్టాప్లోకి లేకపోతే ల్యాప్టాప్లో కనెక్ట్ చేస్తే అది అసలు రికగ్నైజ్ కాకుండా దాన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తారు. సో ఇది స్ట్రిక్ట్గా ఏదైతే నో పెన్ డ్రైవ్ యూసేజ్ పాలసీ అన్నది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మరి పాటిస్తున్నట్టు. సో ఇది ఒక ఆర్గనైజేషన్ లెవెల్ పాలసీ అన్నమాట. అలానే ఇప్పుడు మీరు చూస్తే ఇదిగోండి, ఇప్పుడు ఈ స్లైడ్లో మనం చూస్తున్నట్టు డేటా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని లాక్ అండ్ కీలో మెయింటైన్ చేసే అవకాశం కూడా ఉంది. ఇదిగోండి, ఇది మొత్తం అంటే ఫెన్స్ వేసేసారు. మరి అది లాక్ అండ్ కీలో సెక్యూర్గా ఉంటుంది. మరి దాన్ని అంటే యాక్సెస్ చేయడానికి మరి 2 కీస్ పెట్టి ఒకటేసారి ఆపరేట్ చేసినప్పుడే లోపలికి వెళ్ళడం కుదురుతుంది. ఇలాంటి హైటెక్ మెకానిజమ్స్ పెడతారు. ఆ తర్వాత ఇదిగోండి, ఇప్పుడు సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ కూడా ఖచ్చితంగా ఆఫీసెస్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏమన్నా మంటలు అంటుకున్నాయో లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందంటే అలాంటప్పుడు మరి ఆ ఎక్విప్మెంట్ని, ఆ ఆఫీస్ని మరి కాపాడుకోవాలి కదా. సో అలా ఇక్కడ మనం ఈ స్లైడ్లో చూస్తున్నవి ఇవన్నీ ఒక ఆర్గనైజేషన్ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కాపాడడానికి రకరకాల టెక్నిక్స్ అనమాట. ఇంకా ముందు
చూస్తే మరి ఆర్గనైజేషన్లో మరి ఇంకా వేరే పాలసీస్ కూడా ఉంటాయి, వేరే ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టు ఫ్రీక్వెంట్ బ్యాకప్స్ మెయింటైన్ చేస్తారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు సాఫ్ట్ కాపీస్ ఉంటాయి అనుకోండి, ప్రోడక్ట్ డిజైన్స్ కానీ లేకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్లు కానీ ఇలాంటి ఏవైతే ఉంటాయో సో వాటికి మరి రోజుకి ఒకసారి బ్యాకప్ తీయడమో లేకపోతే గంటకు ఒకసారి బ్యాకప్ తీయడమో లేకపోతే వారానికో లేకపోతే నెలకు ఒకసారి బ్యాకప్ తీయడం ఇలాంటి బ్యాకప్ పాలసీస్ మరి వాళ్ళు పాటించవచ్చు. సో ఇది ఒక ఒక ఆస్పెక్ట్ అనమాట. అలానే ఇప్పుడు చాలా కంపెనీస్లో ఇంటర్నల్ ఆడిట్ చేస్తామండి, మరి మా ఎక్స్టర్నల్ ఆడిటర్స్ కూడా వస్తారండి, మా సిస్టమ్స్ మా ప్రొసీజర్స్ అన్నింటినీ వాళ్ళు ఈ 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఆడిట్ చేస్తారండి, మరి ఆడిట్ రిపోర్ట్ ప్రకారంగా మేము మళ్ళీ మా ప్రాసెస్ని మేము ఇంప్రూవ్ చేసుకుంటాము అని చెప్పి అలా అనుకుంటారు. తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ తీసుకోండి. సో అక్కడ లేకపోతే ఈవెన్ నార్మల్ ఈ సాఫ్ట్ కాపీ లో డాక్యుమెంటేషన్ కానీ ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ మెయింటైన్ చేసే కంపెనీస్లో కూడా వాళ్ళ ఆ మెటీరియల్ని ఆ కంటెంట్ని వాళ్ళు ఆన్లైన్ రెపాజిటరీస్లోకి లేకపోతే వాళ్ళ సొంత సర్వర్స్లోకి కమిట్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్ బేసిస్లో కమిట్ చేస్తూ ఉంటారు. ఓకే, నౌ మూవింగ్ ఆన్. సో ఇప్పుడు రిడండెంట్ రిసోర్సెస్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది కూడా ఖచ్చితంగా వాళ్ళు పాటించే అవకాశం ఉంటుంది. అంటే పెద్ద కంపెనీస్ అయితే ఖచ్చితంగా పాటిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. సో మల్టిపుల్ ఇంటర్నెట్ కనెక్షన్స్ వాళ్ళు ఐ మీన్ ఆప్టిక్ ఫైబర్ బేస్డ్ మంచి క్వాలిటీ ఇంటర్నెట్ కనెక్షన్స్ వాళ్ళు 1కి 2 మెయింటైన్ చేస్తారు. అంటే ఒకటి పోతే ఇంకోటి ఉంటుందని. మరి 2 ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కనెక్షన్స్ పోతే అప్పుడు ఏంటి పరిస్థితి అంటే దానికి మళ్ళీ మైక్రోవేవ్ బేస్ లేకపోతే శాటిలైట్ బేస్ లేకపోతే మొబైల్లో ఈ మన 4G 5G బేస్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ ఐ మీన్ మొబైల్ దట్ ఈస్ వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మెయింటైన్ చేస్తారు. అలానే ఇప్పుడు స్టోరేజ్ తీసుకుంటే మరి స్టోరేజ్లో కూడా ఇప్పుడు డిస్క్ మిర్రరింగ్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో అంటే ఒక మాస్టర్ డిస్క్ ఉంటుంది, తర్వాత వేరియస్ స్లేవ్ డ్రైవ్స్ ఉంటాయి, ఎస్ఎస్డీలు కానివ్వండి హెచ్డిడీస్ కానివ్వండి. సో మాస్టర్ డ్రైవ్లో రైట్ అయిన పాయింట్లోనే సైమల్టేనియస్గా ఈ మిగతా స్లేవ్ డ్రైవ్స్లో కూడా రైట్ చేయడం జరుగుతుంది. సో అలా మల్టిపుల్ కాపీస్ ఒకటే కంటెంట్వి మల్టిపుల్ కాపీస్ మల్టిపుల్ హార్డ్ డ్రైవ్స్లో లేకపోతే మల్టిపుల్ ఎస్ఎస్డీస్లో సేవ్ చేయడం జరుగుతుంది. దీన్ని రైడ్ అంటారు. సో ఇది రిడండెంట్ స్టోరేజ్. అలానే సర్వర్స్కి వచ్చేసరికి రిడండెంట్ సర్వర్స్ కూడా మెయింటైన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక సర్వర్ డౌన్ అయిందనుకోండి, ఇమీడియట్గా ఇంకో సర్వర్ టేక్ ఓవర్ చేస్తుంది. అంటే బ్యాకప్ సర్వర్ ఉంటుంది, అది ఇమీడియట్గా టేక్ ఓవర్ చేస్తుంది. అలానే ఇప్పుడు పాస్వర్డ్ పాలసీస్కి వచ్చేసరికి మరి ఆర్గనైజేషన్ లెవెల్ పాలసీస్ ఉంటాయి. అంటే పాస్వర్డ్ ఇంత స్ట్రాంగ్గా ఉండాలి, మరి మేము వారానికి ఒకసారి పాస్వర్డ్ రొటేట్ చేస్తాము, అంటే న్యాచురల్లీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతే ఇంక మా ఎంప్లాయీస్ ఇంకా లాగిన్ చేయడానికి ఉండదు, కాబట్టి మేము ఇలా పాస్వర్డ్స్ని మేము ఎప్పటికప్పుడు మార్చే ఒక పాలసీ మేము ఇంప్లిమెంట్ చేస్తామండి అని చెప్పి అలా అలా అనుకుంటారు. ఇంకా కంప్యూటర్ సెక్యూరిటీ వైపు వస్తే మరి ఇది వరకు మనం ఒక డయాగ్రామ్ చూసాం కదా. సో అందులో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది ఇదిగోండి ఇంత పెద్ద డొమైన్ అని ఒక చూసాము. తర్వాత అందులో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక భాగం మాత్రమే, ఒక చిన్న భాగం అన్న పాయింట్ మీకు ముందే చెప్పాను. సో అసలు ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి అంటే యాక్చువల్గా అఫీషియల్ టర్మ్ కంప్యూటర్ సెక్యూరిటీ, దాన్ని ఒక ఫ్యాన్సీ వర్జనే సైబర్ సెక్యూరిటీ అన్న పదము. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఒక ఆర్గనైజేషన్లో వాడే ప్రతి డివైస్ని ఎలా సెక్యూర్ చేస్తారు అన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇదిగోండి సర్వర్స్ ఉన్నాయి, ర్యాక్ మౌంటెడ్ కానీ లేకపోతే ఈ డేటా సెంటర్లో వాడే సర్వర్స్ ఉన్నాయి. సో వీటిని ఎలా సెక్యూర్ చేస్తారు, అలానే వాటికంటే చిన్న డివైజెస్ ఈ ల్యాప్టాప్స్ కానీ లేకపోతే మన డెస్క్టాప్ కంప్యూటర్స్ కానీ మరి వీటిని ఎలా సెక్యూర్ చేస్తారు, లేకపోతే మనం వాడే స్మార్ట్ ఫోన్స్ ఐఫోన్ కానివ్వండి లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్స్ కానివ్వండి లేకపోతే ఇదిగోండి ఆండ్రాయిడ్ ట్యాబ్స్ కానీ లేకపోతే ఐప్యాడ్స్ కానివ్వండి, వెబ్ క్యామ్స్ కానివ్వండి, లేకపోతే ఐఓటీ డివైజెస్ ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, క్లౌడ్ స్టోరేజ్ కానివ్వండి, లేకపోతే కంప్యూటింగ్ రిసోర్సెస్ కానివ్వండి, ఈ మనం వాడే రెసిడెన్షియల్ రూటర్స్ ఏవైతే వైఫై రూటర్స్ మన ఇంట్లో వాడేవి అవి కాకుండా ఇండస్ట్రియల్ రూటర్స్ ఏవైతే ఉంటాయో అంటే పెద్ద పెద్ద పవర్ఫుల్ రూటర్స్ ఉంటాయి, సిస్కో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఇలాంటి రూటర్స్ కానీ. సో ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వీటిని కంప్లీట్గా సెక్యూర్ చేసే ఏదైతే మెకానిజమ్స్ ఉన్నాయో అవన్నీ సైబర్ సెక్యూరిటీ కింద వస్తాయి. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ డివైజెస్లో ఒక ఆర్గనైజేషన్లో వాడే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఏ డివైస్లో అయినా సరే హార్డ్వేర్ లెవెల్లో లేకపోతే సాఫ్ట్వేర్ లెవెల్లో కాంప్రమైజ్ జరిగితే ఆ ఆర్గనైజేషన్ యొక్క డేటా
ఆ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మొత్తం రిస్క్లో పడుతుంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో బ్రాడ్గా చూస్తే సైబర్ సెక్యూరిటీ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ, మరి ఫైర్ వాల్ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ ఫైర్ వాల్ కానీ, ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్, తర్వాత యాంటీవైరస్ కానీ మాల్వేర్ స్కానర్స్ కానీ, తర్వాత ఒక్కోసారి సాఫ్ట్వేర్ స్పెసిఫిక్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ తీసుకోండి, అందులో అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అవుతే మీకు ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటర్ కాకుండా నార్మల్ యూజర్గా లాగిన్ అవుతే వేరే ఫీచర్స్ ఉంటాయి, అలాంటివి. సో అక్కడ కూడా సెక్యూరిటీ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత మరి అథెంటికేషన్ తీసుకుంటే మరి బయోమెట్రిక్ యాక్సెస్ కానీ లేకపోతే పాస్వర్డ్ బేస్డ్ యాక్సెస్ కానీ, అంటే అదే ఇప్పుడు ఒక ఎంప్లాయీ తన డెస్క్టాప్ లేకపోతే ల్యాప్టాప్లోకి లాగిన్ అవ్వాలంటే ఫింగర్ ప్రింట్ స్కాన్ చేస్తేనే, లేకపోతే ఫేస్ ఐడితో లాగిన్ అవ్వచ్చు. ఇలాంటి మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి. ఆ తర్వాత మరి ఆథరైజేషన్ అన్నది అది కూడా ఉంటుంది. అంటే యాజ్ యూజువల్ ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అవుతే వాళ్ళకి ఉన్న ప్రివిలేజెస్ ఎక్కువ లెవెల్లో, అంటే హయ్యర్ లెవెల్లో ఉంటాయి. అలానే ఒక నాన్ అడ్మిన్ యూజర్ లాగిన్ అవుతే వాళ్ళకి ప్రివిలేజెస్ మరి లోవర్ లెవెల్లో ఉంటాయి. సో ఇవన్నీ అంటే రకరకాల ఎగ్జాంపుల్స్ అనమాట, రకరకాల ఎగ్జాంపుల్స్ ఇవి సైబర్ సెక్యూరిటీ గురించి. సో బ్రాడ్గా మీరు చూస్తే సైబర్ సెక్యూరిటీలో 2 లెవెల్స్ ఉంటాయి, హార్డ్వేర్ లెవెల్లో మరి సాఫ్ట్వేర్ లెవెల్లో. సో మొత్తానికి సెక్యూరిటీ ఏదైతే ఉందో అది ఈ 2 లెవెల్స్లో కూడా ప్రొవైడ్ చేయడం అనేది ఖచ్చితంగా జరగాల్సిన విషయం. మరి ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీరు చూస్తున్నట్టు ఇక్కడ అంటే డివైస్ డ్రైవర్స్ అని ఉంటాయి, మరి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, మరి అప్లికేషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హ్యాకర్స్ అయినా లేకపోతే ఈ సో కాల్డ్ థ్రెట్ యాక్టర్స్ అంటారు. సో వీళ్ళు కానీ హార్డ్వేర్ని, అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉన్న వేలాది డివైజెస్లో, వందల డివైజెస్లో ఏ ఒక్క డివైస్ది అయినా హార్డ్వేర్ లేకపోతే దాని డివైస్ డ్రైవర్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే అప్లికేషన్స్ని కాంప్రమైజ్ చేయడం జరిగితే ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది వైరస్ ఇన్ఫెక్షన్ లాగా అక్కడి నుంచి అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, ఆర్గనైజేషన్ మొత్తంలోకి వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి హార్డ్వేర్ లెవెల్లో కానీ సాఫ్ట్వేర్ లెవెల్లో కానీ ఖచ్చితంగా సెక్యూర్ చేసుకోవాల్సిందే. ప్రతి లెవెల్లో డివైస్ డ్రైవర్స్ని తీసుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోండి, అప్లికేషన్స్ లెవెల్లో తీసుకోండి. ఒక ఆర్గనైజేషన్ అనేది ప్రతి డివైస్ని ఈ 2 లెవెల్స్లో, అంటే సాఫ్ట్వేర్లో మళ్ళీ ఈ 3 సబ్ లెవెల్స్ ఉన్నాయనుకోండి. సో ఈ లెవెల్స్ అన్నిటికి కలిపి, అంటే హార్డ్వేర్ కానివ్వండి సాఫ్ట్వేర్ కానివ్వండి, ఈ లెవెల్స్లో ఖచ్చితంగా సెక్యూర్ చేసుకుంటేనే మంచిది. అది ఓవరాల్ సైబర్ సెక్యూరిటీ టార్గెట్. ఇప్పుడు ఒక సింప్లర్ అనాలజీ ఒకటి మీకు ఇవ్వదలుచుకుంటున్నాను. అంటే ఈ కోర్సులో ఏవైతే కామన్ స్కిల్స్ ఉన్నాయో అవి ఎలా మనకి పనికొస్తాయి అని ఒక ఉదాహరణ. సో ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, అతనికి ఫిజికల్ ఫిట్నెస్ బాగుంది, తర్వాత కాంబాట్ స్కిల్స్ కూడా నేర్చుకున్నారు అని అనుకుందాం, ఆడ మగ హూఎవర్, రైట్? ఇప్పుడు కాంబాట్ స్కిల్స్ అనగా ఏమిటి? కుంగ్ఫు కానీ కరాటే కానీ మార్షల్ ఆర్ట్స్, కలరిపాయట్ లాంటి మార్షల్ ఆర్ట్స్ కానీ, అలానే ఫైర్ ఆర్మ్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? పిస్టల్ లేకపోతే ఆటోమేటిక్ వెపన్ లేకపోతే అసాల్ట్ రైఫిల్ ఎలా యూజ్ చేయాలి, గ్రెనేడ్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఈ ఈ ఈ స్కిల్స్ అక్కడ ఉన్నాయనుకోండి, ఈ ట్రైనింగ్ ఉందనుకోండి. సో అలాంటి మనిషి ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏంటి? 10 కిలోమీటర్ల మ్యారథాన్ అసలు చెమట రాకుండానే పరిగెడుతున్నారు అన్న ఒక లెవెల్లో ఫిట్నెస్ ఉంది, ఇలాంటి కాంబాట్ స్కిల్స్ ఉన్నాయి అన్న ఒక మనిషి ఉన్నప్పుడు మరి ఆ మనిషి ఎలాంటి జాబ్స్ చేయొచ్చు అంటే ఆ మనిషి పోలీస్ ఆఫీసర్గా పనిచేయచ్చు, ఆ మనిషి సైనికుడిగా పనిచేయచ్చు, అలానే ఆ మనిషి సీక్రెట్ సర్వీస్ అంటే రా లేకపోతే ఐబీలో ఫీల్డ్ ఏజెంట్ కింద పనిచేయచ్చు. సో ఇప్పుడు ఈ 3 కెరియర్స్లో మీరు ఏది పిక్ చేసుకున్నా, ఏ జాబ్ తీసుకున్నా ఖచ్చితంగా ఆ మనిషికి మరి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కాంబాట్ స్కిల్స్ ఉండబట్టే కదా ఆ జాబ్లోకి వెళ్ళింది. సో పోలీస్ ఆఫీసర్ అయినా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, సోల్జర్ అయినా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, కాంబాట్ స్కిల్స్ ఉండాలి, అలానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అయినా ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కాంబాట్ స్కిల్స్ ఉండాలి. సో బాటమ్ లైన్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కాంబాట్ స్కిల్స్ అన్న కామన్ స్కిల్ ఏదైతే ఉందో దాని బేసిస్లో ఈ మిగతా జాబ్స్ అనేవి టేకప్ చేయొచ్చు. ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఏదైతే ఇప్పుడు ఈ కోర్స్ ఫోకస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో బేసిక్ లెవెల్లో పెనిట్రేషన్ టెస్టింగ్ అన్న స్కిల్ ఉంటుంది. నా అంటే మీరు ఒక్కసారి పెనిట్రేషన్ టెస్టింగ్ స్కిల్ సెట్ మీరు గెయిన్ చేసిన అంటే బిల్డ్ చేసిన తర్వాత మీరు అటు నుంచి ఎథికల్ హ్యాకర్ అవ్వచ్చు,
లేకపోతే రెడ్ టీమ్ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే అఫెన్సివ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కూడా అవ్వచ్చు, లేకపోతే పెనట్రేషన్ టెస్టర్గానే పనిచేయొచ్చు, లేకపోతే సైబర్ సెక్యూరిటీలో మరి రీసెర్చ్ కూడా జరుగుతుంది. సో మీరు ఒక సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్గా కూడా జాబ్ పొందొచ్చు. అయితే ఇక్కడ వీటిలన్నిటికీ కూడా ఫౌండేషనల్ స్కిల్ సెట్ ఏదైతే ఉందో అది పెనట్రేషన్ టెస్టింగ్ది. అయితే నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఎథికల్ హ్యాకింగ్ అని, రెడ్ టీమ్ ఇంజనీర్ అని, ఆఫెన్సివ్ సెక్యూరిటీ అని అంటే సపరేట్గా నేను హైలైట్ చేశాను. కానీ వీటిల్లో ఖచ్చితంగా ఒక హెవీ ఓవర్లాప్ ఉంటుంది. అంటే ఏంటి, ఎథికల్ హ్యాకర్ చేసే పని చాలా వరకు రెడ్ టీమ్ ఇంజనీర్ చేస్తాడు. అలానే రెడ్ టీమ్ ఇంజనీర్ చేసే పని చాలా వరకు అఫెన్సివ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ చేస్తారు. సో అలానే అఫెన్సివ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ చేసే చాలా వరకు పని సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ కూడా చేస్తారు. ఓకే, సో ఇది నేను అక్కడ చెప్పదలుచుకుంది. అంటే ఈ డబ్బాలు సపరేట్గా గీసాను కాబట్టి అవి కంప్లీట్లీ డిఫరెంట్ అన్న ఒక ఇంప్రెషన్ కలగకుండా వీటిలో హెవీ ఓవర్లాప్ ఉంది అన్న పాయింట్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంటున్నాను. అయితే అసలు ఈ పెనట్రేషన్ టెస్టింగ్ అంటే ఏమిటి? సో పెనట్రేషన్ టెస్టింగ్లో ఒక సిస్టమ్ తీసుకోండి. సో సిస్టమ్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక వెబ్సైట్ కావచ్చు, ఒక వెబ్ అప్లికేషన్ కావచ్చు, ఒక మొబైల్ యాప్ కావచ్చు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ కావచ్చు. ఓకే, సో అంటే వీటిలో ఏదైనా ఒక సిస్టమ్ అనమాట. సో ఈ సిస్టమ్ని అంటే సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. అంటే దానిలో అసలు ఫంక్షనాలిటీస్ ఏమున్నాయి, అది ఎలా పనిచేస్తుంది అన్నది మనం ఒక అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. సో దీనిలో ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్స్ అక్కడ చేస్తారు. సో ఈ సిరీస్ ఆఫ్ టెస్ట్స్ బట్టి ఆ సిస్టంలో ఉన్న వీక్నెసెస్ ఏంటి, లేకపోతే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో పెనట్రేషన్ టెస్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని గమ్యం ఏంటి అనగా ఒక సిస్టమ్ యొక్క సెక్యూరిటీని జాగ్రత్తగా గమనించి దాన్ని మరి అబ్జర్వ్ చేసి ఎక్కడ అంటే దాని మంచి ఏంటి, దాని చెడు ఏంటి, ఎంత గట్టిగా ఉంది, ఎంత ఒక బలం ఉంది దానిలో అనేది ఇవాల్యుయేట్ చేసే ఒక ఉద్దేశంతో పెనట్రేషన్ టెస్టింగ్ మొత్తానికి చేస్తారు. ఇక్కడ నార్మల్ ఫంక్షనాలిటీతో పెద్ద పట్టింపు అంటూ ఏముండదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదో ఓటీపీ ఏదో రావట్లేదు, అక్కడ డిలే ఉంది, లేకపోతే సమ్ కీబోర్డ్ నుంచి మనం టైప్ చేస్తుంటే ఇన్పుట్ ఇక్కడ సరిగ్గా ఫాంట్లో కనిపించట్లేదు, ఇలాంటి నార్మల్ ఫంక్షనాలిటీస్ పైన అక్కడ పెద్ద పట్టింపు ఉండదు. ప్యూర్లీ సెక్యూరిటీ అండ్ దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే అక్కడ సంబంధం, అవే అక్కడ ఫోకస్. సో పెనట్రేషన్ టెస్టింగ్ అనేది 3 రకాలుగా చేయొచ్చు. దీనిలో అన్నిటికంటే ఎక్కువ మరి ప్లానింగ్, ఆలోచన ఇవి పట్టేది మాన్యువల్ పెనట్రేషన్ టెస్టింగ్లో. అలానే మరి పార్షియలీ ఆటోమేటెడ్ అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ పెనట్రేషన్ టెస్టింగ్ కూడా టెక్నిక్స్ ఉన్నాయి. సో వీటి గురించి మనం డీటెయిల్డ్గా ఎలాగో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. ముందు పోతున్న కొద్దీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా పెనిట్రేషన్ టెస్టింగ్ యొక్క ఫిలాసఫీ ఏమిటి అంటే నో యువర్ టార్గెట్. సో ఈ ఫ్రేజ్తో మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఏంటి, మీ టార్గెట్ ఏదైతే ఉందో మీ శత్రువు, రైట్, సో దాన్ని బాగా డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దాని మీద మనకు ఒక గ్రిప్ వస్తుంది. ఈ జ్ఞానంతో మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు, దాన్ని హ్యాక్ చేసే ప్రయత్నం చేయొచ్చు, దాని లోపల దూరి మొత్తం కంట్రోల్ మనం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇది సో అవి నెక్స్ట్ స్టెప్స్ అనమాట. బట్ బేసిక్ కాన్సెప్ట్ అయితే నో యువర్ టార్గెట్ అన్న ఈ ఫ్రేజ్తో మనం సమ్మరైజ్ చేయొచ్చు. పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది 3 లెవెల్స్లో ఉంటుంది. సో బ్లాక్ బాక్స్, గ్రే బాక్స్ అండ్ వైట్ బాక్స్ అంటారు. సో బ్లాక్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఏదైతే ఉందో దీనిలో బేర్ మినిమం అంటే చాలాసార్లు ఎలా ఉంటుందంటే మీకు జస్ట్ ఒక 1 లైనర్ రిక్వైర్మెంట్ వస్తుంది, అంతే, ఇది మీ టార్గెట్ చూసుకోండి అంతే. సో దీన్ని మీరే డీటెయిల్డ్గా మరి వల్నరబిలిటీస్ ఏమున్నాయో చూడండి, వీక్నెసెస్ ఏమున్నాయో చూడండి, మొత్తం అనాలిసిస్ చేయండి. చేసిన తర్వాత మీరే ఒక డీటెయిల్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేసేయండి అని చెప్పేసి మీకు అలా చెప్తారు. అంటే మీ యొక్క ఆర్గనైజేషన్ మీకు ఆ టార్గెట్ ఇవ్వడం, లేకపోతే మీకు ఆ టార్గెట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత మీ పని మీరు చేసి మొత్తం డీటెయిల్డ్గా రిపోర్ట్ సబ్మిట్ చేసాడని చెప్తారు. సో అలానే ఇప్పుడు నెక్స్ట్ మరి గ్రే బాక్స్ టెస్టింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే కొద్దిగా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి మీ టార్గెట్ అనేది ఈ ఐపీ అడ్రసెస్ మీద వర్క్ అవుతుంది,
అంటే ఆ పర్టికులర్ వెబ్ అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ ఈ ఐపీ అడ్రస్ మీద వర్క్ అవుతుంది, అది ఇక్కడ పలానా ఈ ఏడబ్ల్యూఎస్లో హోస్టింగ్ చేశారు, లేకపోతే దానిలో మరి ఇంజినెక్స్ వెబ్ సర్వర్ వాడుతున్నారండి, లేకపోతే మరి దాని యొక్క డేటాబేస్ ఏదైతే ఉందో అది MySQL, మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పిహెచ్పి అని ఇలాంటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరగవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక్కోసారి ఏమవుతుందంటే ఏదైనా ఒక ట్రయల్ బేసిస్ ఒక యూజర్ అకౌంట్ కూడా మీకు ఇచ్చేస్తారు, ఇదిగోండి యూజర్, ఇది పాస్వర్డ్, మరి మీరు లాగిన్ అయ్యాక అంటే లాగిన్ అయ్యే ముందే కాదు, లాగిన్ అయిన తర్వాత కూడా ఏమన్నా సెక్యూరిటీ పర్స్పెక్టివ్ ఇష్యూస్ ఉన్నాయంటే మరి మీరు మాకు కనిపెట్టి చెప్పండి అని చెప్పేసి. అండ్ లాస్ట్లీ వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్. సో ఇది అదర్ ఎక్స్ట్రీమ్ అనమాట, అంటే బ్లాక్ బాక్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మరి మ్యాక్సిమం పాసిబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒకటి కంటే ఎక్కువ మరి యూజర్ అకౌంట్స్ కూడా ఇస్తారు, అంటే నార్మల్ అకౌంట్, నాన్ అడ్మిన్ అకౌంట్ ఒకటి ఇస్తారు, అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ కూడా ఒకటి ఇస్తారు. సో దట్ థరోగా ఇవాల్యుయేట్ చేయడానికి అక్కడ కుదురుతుంది. అట్ ద సేమ్ టైం మనకి సోర్స్ కోడ్ యాక్సెస్ కూడా మోస్ట్ పాసిబుల్లీ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మనం ఇప్పుడు సోర్స్ కోడ్ చేతికి వచ్చాక ఏమవుతుందంటే మనం దాన్ని ఏదైతే టెస్టింగ్ ఉందో అది బాగా డీటెయిల్డ్గా బాగా అంటే మరి తెలుసుకుని చేయొచ్చు. ఎందుకంటే ఆ ఫంక్షనాలిటీ ఏదైతే మనం టెస్ట్ చేస్తామో మరి అది దాని సోర్స్ కోడ్ ఏంటి, అది ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి మరి దాన్ని మనం బాగా థరోగా ఇవాల్యుయేట్ చేయడం అనేది కుదురుతుంది అనమాట. సో ఇది అక్కడ వైట్ బాక్స్ పెనిట్రేషన్ టెస్టింగ్. సో ఇవండి ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ యొక్క 3 డిఫరెంట్ లెవెల్స్. అయితే పెనిట్రేషన్ టెస్టింగ్ అన్న బేసిక్ స్కిల్ సెట్ కాకుండా మరి ఇక్కడ ఏవైతే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామో ఈ స్కిల్స్ కూడా ఉంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే పెనిట్రేషన్ టెస్టింగ్ స్కిల్ సెట్ నుంచి అంటే ఆ జాబ్ స్పెక్ నుంచి స్టార్ట్ అయ్యి మరి అక్కడ నుంచి అదే మనం ఇదివరకు డయాగ్రామ్ చూసాం కదా, సో అక్కడ నుంచి ఎథికల్ హ్యాకింగ్ వైపు వెళ్ళొచ్చు, అటు నుంచి మరి రెడ్ టీమ్ ఇంజనీర్ వైపు వెళ్ళొచ్చు, అటు నుంచి మరి అఫెన్సివ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్గా కూడా పనిచేయడం స్టార్ట్ చేయొచ్చు. అయితే వాటిలన్నిటికీ కూడా ఈ స్కిల్స్ ఏవైతే ఇక్కడ మనం చూస్తున్నామో ఇవి ఖచ్చితంగా అక్కడ అడిషనల్గా కావాలి. అంటే ఒక పెనిట్రేషన్ టెస్టర్ స్కిల్ సెట్ కాకుండా ఈ అడిషనల్ స్కిల్స్ కావాలి. అప్పుడు ఈ కెరియర్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అప్ అయిపోతాయి అన్నమాట, ఏవైతే ఇక్కడ మనం చూస్తామో. అయితే ఈ అడిషనల్ స్కిల్స్లో ఏవైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఫస్ట్ రివర్స్ ఇంజనీరింగ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో హ్యాకర్స్ కానీ లేకపోతే రివర్స్ ఇంజనీర్ ఆ స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఒక సాఫ్ట్వేర్ ఉందనుకోండి, దాని సోర్స్ కోడ్ మీ దగ్గర లేదు, ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ ఉంది. అయితే ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి .exe ఫైల్ ఉంటుంది, లేకపోతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి DMG ఫైల్ ఉంటుంది, లేకపోతే మన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి .apk ఫైల్ ఉంటుంది. సో ఇవి ఎగ్జిక్యూటబుల్ ప్యాకేజెస్ అనమాట. సో ఈ ఎగ్జిక్యూటబుల్ ప్యాకేజెస్ని మళ్ళీ వేరే టూల్స్ పెట్టి వాళ్ళు రివర్స్ ఇంజనీర్ చేస్తారు. అంటే ఏంటి, ఎయిదర్ ఇంటర్మీడియట్ లెవెల్లో లేకపోతే హై లెవెల్లో దాని సోర్స్ కోడ్ జనరేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అది చేతికి వచ్చాక దాన్ని మళ్ళీ బాగా డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం సులువుగా ఉంటుంది. సో ఇది రివర్స్ ఇంజనీరింగ్ ఒక టార్గెట్ అనమాట, ఆ స్కిల్ సెట్ ఒక టార్గెట్. అయితే మొత్తానికి రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఒక సాఫ్ట్వేర్ అసలు ఎలా పనిచేస్తుంది అన్న ఒక అంటే ఒక ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ లేకపోతే ఒక డెప్త్ వరకు అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే దాన్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే మరి ఆ సాఫ్ట్వేర్ని ఆ తర్వాత హ్యాక్ చేసే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే దాని మీద కంట్రోల్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆబ్వియస్గా అదే నెక్స్ట్ స్టెప్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనం చూసేది సోర్స్ కోడ్ అనాలిసిస్. సో ఇక్కడ ఏంటంటే మరి అంటే సోర్స్ కోడ్ అనాలిసిస్ చేయడానికి బాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జావా కానీ, C# కానీ, PHP కానీ, పైథాన్ కానీ. సో ఇలాంటివి ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిస్తే అంత మంచిది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వేరే ప్రోగ్రామర్స్ రాసిన కోడ్ అర్థం చేసుకునే ఒక అంత డెప్త్లో గ్రిప్ ఉండాలి. మరి ఆ తర్వాత ఆ సోర్స్ కోడ్ని అర్థం చేసుకునే అంత ఓపిక, అంత అనాలిసిస్ కేపబిలిటీ ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మరి ఈ అవతల వేరే మనుషులు డెవలప్ చేసిన కోడ్ అసలు ఎలా పనిచేస్తుంది, మరి వాళ్ళు ఎక్కడ తప్పులు చేశారు, ఎక్కడెక్కడ మనకి వల్నరబిలిటీస్ ఉన్నాయి, వాటిని మనం ఎలా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అన్న ఈ విషయాలు మనకి కనిపెట్టడం ఈజీగా ఉంటుంది.
అలానే అబ్జర్వేషన్ స్కిల్స్ మరియు క్రియేటివిటీ అనేది చాలా చాలా ముఖ్యం. సో ఇప్పుడు అంటే నేను ప్రతిసారి ఒక ఉదాహరణ ఇస్తాను ఈ కేసులో. అంటే ఇప్పుడు ఈ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది చూడండి. అక్కడ డిటెక్టివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అబ్జర్వేషనల్ పవర్స్ మరియు క్రియేటివ్ థింకింగ్ చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక క్రైమ్ సీన్ మీరు వచ్చారు, మీరే ఒక డిటెక్టివ్గా ఉంటే అక్కడ ఒక డెడ్ బాడీ పడుంది, శవం పడుంది, ఇక్కడ సమ్ ఫర్నిచర్ ఏదో కింద పడిపోయి ఉంది, అక్కడ ఏవో బుక్స్ ఏవో పడిపోయి ఉన్నాయి, ఇక్కడ ఒక ఫోన్ వైర్ కట్ అయిపోయి ఉంది, మరి ఇక్కడ ఏదో ఒక లిక్విడ్ కింద పడిపోయి ఉంది. సో ఇదంతా అసలు చూసిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరిగింది అన్నది వాళ్ళు ఊహించి వాళ్ళు మరి గెస్ చేసి ఒక ప్లాన్ అంటే ఒక ఒక అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు కదా. సో అలాంటిదే ఈ ఈ హ్యాకర్స్ కానీ ఈ పెనిట్రేషన్ టెస్టర్స్ కానీ బాగా క్రియేటివ్ థింకర్స్ అనమాట. సో అయితే ఈ హ్యాకర్స్ కానీ పెనిట్రేషన్ టెస్టర్స్ కానీ మరి రెడ్ టీమ్ ఇంజనీర్స్ కానీ ఇదేదో వీళ్ళు అలా పుట్టంగానే అలా ఏదో స్కిల్ ఇమీడియట్గా వాళ్ళకి మెదడులోకి వచ్చేస్తుంది, వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుందని కాదు. దీనికి ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి. సో అది అప్పుడు ఆ పాయింట్లో వాళ్ళకి మరి వాళ్ళ స్థాయికి వస్తారు. ఇది నిజం. సో అక్కడ ఏం షార్ట్ కట్స్ ఏమి లేవండి.